సినిమా. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. అసలు ప్రభాస్‌ని బౌంటీల కోసం ఏదైనా చేసేవాడిలా చూపించడం ఏంటి? అమితాబ్ బచ్చన్‌ని అశ్వత్థామలా చూపించడం ఏంటి? ఇంకా కమల్ హాసన్‌ని సుప్రీం యాస్కిన్ చేసి విలన్‌గా చూపించడం ఏంటి? అమ్మో! ఇక కథ అయితే మొత్తం ఫ్యూచర్‌లో పిల్లలు ఇలా పుడతారా చూపించి చంపేశారు. అందుకే 2 ఏళ్ల క్రితం విడుదలైన కల్కి 2898 ఏడీ భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ తన నటనతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆయనతో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే, లెజెండరీ నటుడు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇంతటి స్టార్ కాస్ట్ ఉండడంతో ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను నిర్మాత సి అశ్విని దత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అత్యాధునిక సాంకేతికతతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించింది. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు సాధించి బడ్జెట్కు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు తెచ్చింది. ఈ విజయంతో భారతీయ సినిమాకు మరోసారి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి అప్పట్లో చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా సినిమాలో నటించిన స్టార్ నటీనటుల పారితోషికాల గురించి సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు ప్రచారమయ్యాయి. అందులో ముఖ్యంగా హీరో ప్రభాస్ భారీ పారితోషికం తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఆయన ఈ సినిమాకు సుమారు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అదే సమయంలో అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకొనె కూడా చెరో 20 కోట్ల వరకు తీసుకున్నారని చెప్పుకున్నారు. ఇక తమిళ సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ గురించి అయితే ఇంకా పెద్ద చర్చ జరిగింది. ఆయన ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించారు. సినిమాలో ఆయన పోషించిన పాత్ర పేరు సుప్రీం యాస్కిన్. ఈ పాత్ర కథలో చాలా కీలకమైనది కావడంతో ప్రేక్షకులు కూడా దానిపై ప్రత్యేక ఆసక్తి చూపించారు. అయితే కమల్ హాసన్ ఈ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నాడన్న విషయం గురించి అనేక రకాల కథనాలు ప్రచారమయ్యాయి. కొందరు ఆయన 100 కోట్ల వరకు తీసుకున్నారని అన్నారు. కానీ తాజాగా తమిళ నటుడు యుగి సేతు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి మరింత ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి. ఆయన చెప్పిన ప్రకారం కమల్ హాసన్ ఈ సినిమాలో చాలా తక్కువ రోజులు పనిచేసినా కూడా భారీ పారితోషికం తీసుకున్నాడని తెలిపారు. యుగి సేతు మాట్లాడుతూ, కమల్ సార్ ఈ సినిమాకు దాదాపు 20 రోజుల కాల్ షీట్లు ఇచ్చారని మొదట నేను అనుకున్నాను. ఆ 20 రోజులు పనికి గాను ఆయనకు 150 కోట్లు ఇచ్చారని వినిపించింది. ఆ కారణంగానే ఆయన దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా మారాడని నేను ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా చెప్పానని వెల్లడించారు. అంతేకాదు, ఒకసారి ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ను కలిసినప్పుడు కూడా ఇదే విషయం గురించి మాట్లాడినట్లు యుగి సేతు తెలిపారు. నా స్నేహితుడు కమల్ హాసన్ను అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా మార్చినందుకు మీకు థ్యాంక్స్ సార్ అని నేను చెప్పాను. 20 రోజుల పని కోసం 150 కోట్లు ఇవ్వడం చాలా పెద్ద విషయమని కూడా అన్నానని చెప్పారు. అప్పుడు నిర్మాత వెంటనే స్పందిస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారని యుగి సేతు చెప్పారు. మీరు చెప్పినట్టు 20 రోజులు కాదు, కమల్ సార్ ఈ సినిమాకు కేవలం 10 రోజులే పనిచేశారని అశ్విని దత్ చెప్పారట. ఈ విషయం విన్న తర్వాత తాను నిజంగా ఆశ్చర్యపోయానని యుగి తెలిపారు. అప్పటి వరకు కమల్ హాసన్ రోజుకు సుమారు 8 కోట్లు సంపాదించాడని అనుకున్నానని, కానీ తర్వాత తెలుసుకున్నప్పుడు రోజుకు దాదాపు 15 కోట్లు తీసుకున్నాడని తెలిసి తాను షాక్ అయ్యానని చెప్పారు. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఒక నటుడు కేవలం కొన్ని రోజుల పని కోసం ఇంత భారీ పారితోషికం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడికి అంత పారితోషికం రావడం సహజమే అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన కల్కి 2898 ఏడీకి ప్రస్తుతం సీక్వెల్ కూడా తెరకెక్కుతుంది. మొదటి భాగంలో కనిపించిన ప్రధాన నటీనటులు చాలా మంది రెండో భాగంలో కూడా కనిపించనున్నారు. అయితే హీరోయిన్ దీపికా పదుకొనె మాత్రం సీక్వెల్లో ఉండదని సమాచారం. కథలో వచ్చే మార్పుల కారణంగా ఆమె పాత్రను కొనసాగించలేదని తెలుస్తోంది. ఇక రెండో భాగంలో కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్రకు మరింత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగంలో కేవలం పరిచయం మాత్రమే ఉన్న ఈ పాత్ర రెండో భాగంలో కథను ముందుకు నడిపే ప్రధాన శక్తిగా ఉండబోతుందని సమాచారం. అందుకే కమల్ హాసన్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైం ఉండేలా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
మొత్తం మీద కల్కి సీక్వెల్ కూడా మొదటి భాగాన్ని మించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.